హలో అండి. టుడేస్ టాపిక్ ఈస్ స్టాప్ అండ్ వెయిట్ ప్రోటోకాల్. ఇక్కడ మనకి పేరులోనే తెలుస్తుంది కదండి, స్టాప్ అండ్ వెయిట్ ప్రోటోకాల్. సో సెండర్ సైడ్ కెన్ సెండ్స్ ద డేటా ఫ్రేమ్స్ అండ్ రిసీవర్ సైడ్ కెన్ సెన్స్ ద అక్నాలెడ్జ్మెంట్. సో ఇట్స్ సెన్స్ అండ్ ఇట్ సెన్స్ ది రిసీవర్ సెన్స్ ది అక్నాలెడ్జ్మెంట్. సో ఇక్కడ మనకి స్టాప్ అనేది వెయిట్ అనేది ఎక్కడ వస్తుంది అంటే whenever the sender can send the data packets or data frames to the receiver and it cannot transfer the another frame until it receives the acknowledgement from the receiver. ఓకే, స్టాప్ అంటే ఇప్పుడు సెండర్ సైడ్ ఏదన్నా ఫ్రేమ్స్ అనేది ఫార్వర్డ్ చేస్తుంది అనుకోండి. ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ ఉన్నాయి అనుకోండి, 1 2 3 4 ఫ్రేమ్స్, లేదంటే 10 ఫ్రేమ్స్ అట్లాగా ఉన్నాయి అనుకోండి, మల్టిపుల్ ఫ్రేమ్స్ ఉన్నాయి అనుకోండి మనకి సెండర్ సైడ్. సో సెండర్ ఏం చేస్తున్నారు, ఒక ఫ్రేమ్ని ఫార్వర్డ్ చేస్తున్నాం అనమాట. ఒక ఫ్రేమ్ని సెండరు రిసీవర్కి ఫార్వర్డ్ చేసిన తర్వాత అక్నాలెడ్జ్మెంట్ వచ్చేంత వరకు, అంటే రిసీవర్ సైడ్ నుంచి అక్నాలెడ్జ్మెంట్ వచ్చేంత వరకు కూడా సెండర్ అనేవాడు నెక్స్ట్ ఫ్రేమ్ని ఫార్వర్డ్ చేయడు. ఓకే, సో నెక్స్ట్ అక్నాలెడ్జ్మెంట్ అనేది ఎప్పుడైతే మనకి ఇక్కడ రిసీవ్ అవుతుందో రిసీవర్ దగ్గర నుంచి, నెక్స్ట్ సెండర్ అనేది నెక్స్ట్ ఫ్రేమ్ని ఫార్వర్డ్ చేస్తున్నాడు అనమాట. సో ఆ ఫ్రేమ్ అనేది రిసీవర్ రిసీవ్ చేసుకున్న తర్వాత అగైన్ మళ్ళీ అక్నాలెడ్జ్మెంట్ అనేది రిసీవ్ చేసుకుంటుంది, నెక్స్ట్ ఇంకొక ఫ్రేమ్ని ఫార్వర్డ్ చేస్తుంది అనమాట. ఇది రిసీవ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫ్రేమ్ అనేది ఫార్వర్డ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి అగైన్ మళ్ళీ అక్నాలెడ్జ్మెంట్, థర్డ్ ఫ్రేమ్ యొక్క అక్నాలెడ్జ్మెంట్ అనేది రిసీవ్ అవుతుంది. సో ఈ విధంగా డేటా అనేది ఫార్వర్డ్ చేస్తుంది, ఫ్రేమ్స్ని ఫార్వర్డ్ చేస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ వెయిట్ అనేది, స్టాప్ అనేది ఏంటంటే ఇక్కడ మనకి ఫార్వర్డ్ చేసిన తర్వాత, అంటే డేటాని సెండ్ చేసిన తర్వాత అక్కడ ప్రాసెస్ అనేది ఆగుతుంది. అంటే సెండర్ సైడ్ ప్రాసెస్ అనేది ఆగుతుంది. ఎప్పటి వరకు అంటే ఇక్కడ నుంచి అక్నాలెడ్జ్మెంట్ వచ్చేంత వరకు ఆగుతుంది. సో ఇక్కడ ఆగుతుంది కాబట్టి ఇక్కడ మనకి వెయిట్ పొజిషన్లోకి వస్తుంది. కాబట్టి ఇది స్టాప్ అండ్ వెయిట్ ప్రోటోకాల్ అంటున్నాం అనమాట. ఓకే, సో సో ఇక్కడ మనకి ఏమని చెప్పొచ్చు, సెండర్ సెండ్స్ ద మెసేజ్ ఎట్ ఏ టైమ్, జస్ట్ ఓన్లీ వన్ ఫ్రేమ్. Then sender can wait until it receives the acknowledgement from the receiver. ఓకే, సో దీనిలో మనకి ఎర్రర్స్ని డిటెక్ట్ చేస్తుంది అండ్ యాజ్ వెల్ యాజ్ కరెక్ట్ కూడా చేస్తుంది అనమాట. ఎలాగ డిటెక్ట్ చేస్తుంది, ఎలా కరెక్ట్ చేస్తుంది అంటే చూడండి, ఇక్కడ మనకి 2 మెథడ్స్ అనేవి ఉన్నాయి అనమాట. సో ఫస్ట్ మెథడ్ వచ్చేసరికి లాస్ ఆఫ్ డేటా, నెక్స్ట్ అక్నాలెడ్జ్మెంట్ లాస్ అయితే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డేటా అనేది లాస్ అయింది అనుకుందాం. అంటే ఏంటి, ఇక్కడ మనకి రిసీవర్ సైడ్ అనేది రిసీవ్ అవ్వలేదు. సో ఇక్కడ మనం ఫస్ట్ ఫ్రేమ్ని సెండర్ సైడ్న ఫార్వర్డ్ చేసాం, రిసీవర్ రిసీవ్ చేసుకుంది, అక్నాలెడ్జ్మెంట్ అనేది వచ్చిందనమాట. రిసీవర్ సైడ్ నుంచి అక్నాలెడ్జ్మెంట్ వచ్చిన తర్వాత సెకండ్ ఫ్రేమ్ని ఫార్వర్డ్ చేస్తుంది. ఫ్రేమ్ 2ని ఇక్కడికి ఫార్వర్డ్ చేసినప్పుడు రిసీవర్ సైడ్ వరకు రిసీవ్ అవ్వకపోతే అప్పుడు ఇది ఏం చేస్తుంది, ఇక్కడ ఆల్రెడీ వెయిట్ చేస్తున్నాం అని చెప్తున్నాం కదా, మరి అక్నాలెడ్జ్మెంట్ రిసీవర్ సైడ్ నుంచి అక్నాలెడ్జ్మెంట్ వచ్చేంతవరకు ఇది వెయిట్ చేస్తుందంటే ఎంతవరకు వెయిట్ చేయాలి. సో దేర్ ఈజ్ ఏ లిమిటేషన్, కొంత టైం డ్యూరేషన్ వరకు సెండర్ సైడ్ అనేది వెయిట్ చేస్తుంది అనమాట. అక్నాలెడ్జ్మెంట్ రిసీవ్ అయ్యేంత అదే రిసీవర్ నుంచి అక్నాలెడ్జ్మెంట్ వచ్చేంత వరకు కూడా ఒక డ్యూరేషన్ వరకు వెయిట్ చేస్తుంది. ఆ టైం లిమిట్ అనేది ఎక్సెస్ అయిపోయింది అనుకోండి, అప్పుడు అగైన్ ఇది ఎలా సెంటర్ సైడ్ ఏమనుకుంటుందంటే, ఓకే నా ఫ్రేమ్ అనేది రీచ్ అవ్వలేదు కాబట్టి, నాకు అక్నాలెడ్జ్మెంట్ రాలేదు కాబట్టి నేను మళ్ళీ అదే ఫ్రేమ్ని ఫార్వర్డ్ చేయాలి అని చెప్పేసి ఫార్వర్డ్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి ఫ్రేమ్ అనేది రిసీవ్ అవ్వలేదు అని డిసైడ్ అవుతుంది కాబట్టి దట్స్ ఇండికేటింగ్ యాజ్ డిటెక్టింగ్ ద ఎర్రర్. ఇప్పుడు దాన్ని కరెక్ట్ చేస్తుంది, ఎట్లాగంటే సేమ్ అదే ఫ్రేమ్ని అగైన్ ఫార్వర్డ్ చేస్తుంది అనమాట. అది డిటెక్ట్ చేసుకొని డేటాని ఫార్వర్డ్ చేస్తుంది కాబట్టి కరెక్ట్ చేసినట్లు అనమాట. సో అగైన్ అక్కడ రిసీవ్ అయిన తర్వాత రిసీవర్ సైడ్ రిసీవ్ చేసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, అక్నాలెడ్జ్మెంట్ లాస్. సో అంటే ఇక్కడ మనము ఫ్రేమ్ లాస్ అయినప్పుడు ఏంటి పరిస్థితి అనుకున్నాం, ఇక్కడ అక్నాలెడ్జ్మెంట్ రాకపోతే, అంటే ఫ్రేమ్ అనేది ఇప్పుడు ఫస్ట్ ఫ్రేమ్ డెలివరీ అయిందండి రిసీవర్కి, నెక్స్ట్ అక్నాలెడ్జ్మెంట్ అనేది రిసీవ్ అయింది. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ ఫ్రేమ్ రిసీవ్ అయిన తర్వాత అక్నాలెడ్జ్మెంట్ అనేది సెండర్ సైడ్ వరకు రిసీవ్ అవ్వకపోతే పరిస్థితి ఏంటి. సో ఈ కేసులో కూడా మనకి ఇక్కడ అక్నాలెడ్జ్మెంట్ అంటే ఫ్రేమ్ వెళ్ళిపోయింది కదా, అయినా అక్నాలెడ్జ్మెంట్ రాకపోయినా కూడా ఇది సర్టన్ టైం పీరియడ్ వరకు వెయిట్ చేసి అక్నాలెడ్జ్మెంట్ రిసీవర్ దగ్గర నుంచి రాలేదు కాబట్టి
ఇది కరెక్ట్గా రీచ్ అవ్వలేదనుకొని డిటెక్ట్ చేసుకొని అదే ఫ్రేమ్ని మళ్ళీ అగైన్ ఫార్వర్డ్ చేస్తుంది అనమాట రిసీవర్ సైడ్. అలా ఫార్వర్డ్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఎక్నాలజ్మెంట్ రిసీవ్ అయితేనే నెక్స్ట్ ఇంకొక ఫ్రేమ్ని ఫార్వర్డ్ చేస్తుంది. ఒకవేళ ఇక్కడ నుంచి ఎక్నాలజ్మెంట్ రాలేదనుకోండి, అగైన్ ఆ ఫ్రేమ్ని మళ్ళీ రీట్రాన్స్మిట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా డేటాని డిటెక్ట్ చేస్తుంది, అంటే ఎర్రర్స్ని డిటెక్ట్ చేస్తుంది, యాజ్ యూజువల్గా కరెక్ట్ కూడా చేస్తుంది అనమాట బై యూజ్ ఈ మెథడ్లో. ఓకే, థ్యాంక్ యూ.